వెల్కమ్ టు మెరిట్ మైండ్స్. సో మనకి గుడ్ న్యూస్ ఏంటంటే గ్రూప్ 2 సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ సంబంధించిన లిస్ట్ అనేది రిలీజ్ చేశారు. సో వాళ్ళు 1:1 లిస్ట్ రిలీజ్ చేశారు. సో టోటల్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఎంతమందిని పిలిచారంటే 775 క్యాండిడేట్స్ ని పిలవడం జరిగింది. సో ఎవరైనా రాకపోతే సెకండ్ ఇటరేషన్ కింద మళ్ళీ కొంతమందిని పిలుస్తారు. యాజ్ ఆఫ్ నౌ అయితే 775 క్యాండిడేట్స్ ని పిలవడం జరిగింది. అది కాకుండా ఒక ఇద్దరిని స్పోర్ట్స్ కేటగిరీ కూడా పిలవడం జరిగింది అనమాట. సో మరి ఎప్పుడు ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ ప్రాసెస్ ఏంటి, ఎలా జరుగుతుంది ప్రాసెస్ అనేది మనం చూద్దాము. సో ఎవరికైతే చాలా డౌట్స్ ఉంటాయి, చాలా మంది ఫస్ట్ టైం సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్తుండొచ్చు. సో వాళ్ళ డౌట్స్ అన్ని ఈ సెషన్ లో మేము క్లియర్ చేస్తాము. సో ఫస్ట్ మనం తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఎప్పుడు ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ డాక్యుమెంట్ వెరిఫికేషన్స్ ఎప్పుడు అనేది మనం చూసామంటే 29th మే నుంచి 10th జూన్ వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉంది. సో రఫ్లీ అరౌండ్ 13 days ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది. మరి నాది ఎప్పుడు వస్తుంది అంటే ఎవరి డేట్ ఎప్పుడు వస్తుంది అంటే దానికంటూ సపరేట్ గా వాళ్ళు రిలీజ్ చేస్తారు. సో ఈ రోజు ఈ డేట్ వాళ్ళు రావాలనేసి సపరేట్ గా రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఆ లోపల అయితే అందరికైతే డాక్యుమెంట్స్ ఈ 13 days లో ఉంటుంది. సో మీరు మీ సర్టిఫికేట్స్ ని తొందరగా రెడీ చేసుకోండి. ఎందుకంటే ఒకరు 29th రావచ్చు, ఒకరు 30 రావచ్చు, ఒకరు 31st రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. సో అందుకనేసి ఈ డేట్స్ మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్. సో అందుకు టైమింగ్స్ ఏంటంటే మార్నింగ్ 10:30 నుంచి 1:30. సో ఫస్ట్ బ్యాచ్ వాళ్ళకి ఆ రోజు, సెకండ్ బ్యాచ్ వాళ్ళకి ఆ రోజు అంటే ఆఫ్టర్నూన్ బ్యాచ్ వాళ్ళకి 2 నుంచి 5:30 PM వరకు ఉంటుంది. ఎవరికైతే సర్టిఫికేట్స్ పెండింగ్ ఉంటాయో, సపోజ్ కొంతమంది సర్టిఫికేట్స్ మర్చిపోవచ్చు, సరైన స్టడీ సర్టిఫికేట్ తెచ్చుకోకపోవచ్చు, లేకపోతే ఇంకేదైనా డాక్యుమెంట్ పెండింగ్ ఉండొచ్చు. అటువంటి వాళ్ళకి మరియు ఎవరైతే వాళ్ళకి షెడ్యూల్లో ఇచ్చిన డేట్ అటెండ్ కాలేకపోవచ్చు, వాళ్ళకంటూ రిజర్వ్ డే అనేది ప్రకటించారు. ఆ రిజర్వ్ డే ఎప్పుడంటే 11th జూన్. సో 11th జూన్ రోజు వాళ్ళకి రిజర్వ్ డే అనేది ఉంటుంది. సో ఎవరైతే మిస్ అయ్యారో వాళ్ళు ఆ 11th జూన్ లోపల డాక్యుమెంట్స్ కానీ ప్రజెంట్ చేశారు అంటే వాళ్ళని వ్యాలిడ్ కింద కన్సిడర్ చేసి వాళ్ళకి పోస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. మరి ఎక్కడ జరుగుతుంది ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అని చూస్తే సురవరం ప్రతాప్ రెడ్డి యూనివర్సిటీ, ఇంతకుముందు దాని పేరు శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ అని ఉంటుంది. ఇది మన నాంపల్లిలో మెట్రో దగ్గర ఉంటుంది. సో వాళ్ళు అక్కడికి వెళ్ళి సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేయించుకోవచ్చు, వాళ్ళు వెరిఫై చేసుకోవచ్చు. సో దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏంటి, సర్టిఫికేట్స్ ఏమేమి కావాలనేది మనం తర్వాత చూద్దాం. ఆ లోపల ప్రాసెస్ ఎలా ఉంటుంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి అనేది మనం చూస్తే, సో ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఆ వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు ఓపెన్ అయితే 27th నుంచి వెబ్ ఆప్షన్స్ అంటే మే 27th రోజు నుంచి మనకి వెబ్ ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి. సో ప్రతి క్యాండిడేట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి వెళ్లే ముందు ఈ వెబ్ ఆప్షన్స్ ఫిల్ చేయాలి. వెబ్ ఆప్షన్స్ ఫిల్ చేసి దాని ప్రింట్అవుట్ కాపీ కూడా తీసుకెళ్ళాలి. ఆ వెబ్ ఆప్షన్స్ ఫిల్ చేసినాకే మనం డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి సంబంధించి ఆ ఆఫీస్ లోకి మనం ఎంట్రీ ఇవ్వగలం. ఇన్ఫాక్ట్ బయటే వెరిఫై చేస్తాడా ఇతను ఫిల్ చేస్తాడా లేదా అనేసి. వన్స్ మీరు ఫిల్ చేసిన లోపలికి అలౌ చేస్తాడు. కాబట్టి అందరు గుర్తుపెట్టుకోండి, మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళే ముందు లోపలే ఈ వెబ్ ఆప్షన్స్ అనేది ఫిల్ చేసి దానికి సంబంధించిన ప్రింట్అవుట్ కూడా తీసుకొని మనం రెడీగా ఉండాలి. సో సపోజ్ ఎవరికైనా 10th రోజు ఉందనుకోండి సర్టిఫికేట్ వెరిఫికేషన్, ఆ 10th రోజుకి 1 o'clock అటెండ్ అవుతున్నారంటే 1 o'clock లోపల ఫిల్ చేసుకొని వెళ్తే మనకి సరిపోతుంది అనమాట. కాబట్టి జాగ్రత్తగా ఫిల్ చేయండి. ఒక్కసారి ఫిల్ చేస్తే ఇంకా మార్పు లేదు. చాలా మందికి గ్రూప్ 1 అప్పుడు కూడా వెబ్ ఆప్షన్స్ లో ప్రాబ్లం వచ్చింది. కాసేపు డిఎస్పీ కావాలని కాసేపు వద్దనేసి ఆ ప్రిఫరెన్సెస్ లో చేంజెస్ వల్ల వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు అనమాట. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించుకోండి. మీరు వెబ్ ఆప్షన్స్ చాలా క్లియర్ గా పెట్టి ఆ పెట్టినాక దానికి సబ్మిట్ చేశారంటే అయిపోతుంది. కాబట్టి జాగ్రత్తగా సబ్మిట్ చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది వెళ్ళండి. మళ్ళీ చెప్తున్నాను, ఒక్కసారి వెబ్ ఆప్షన్స్ ఫిల్ చేసి సబ్మిట్ కొట్టినాక ఇంకా చేంజ్ చేసే అవకాశమే లేదు. నెక్స్ట్, ఈ వెబ్ ఆప్షన్స్ ఫిల్ చేసేటప్పుడు ఎవరైతే ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎస్ఐ పోస్ట్ పెడతారో వాళ్ళని మాత్రమే మెడికల్ టెస్ట్ కి పిలుస్తారు. సో ఫస్ట్ మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి డేట్ ఇచ్చారు కదా, ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయినాక వాళ్ళు మెడికల్ టెస్ట్ కూడా డేట్ ఇస్తారు. నెక్స్ట్ రోజే ఉండొచ్చు, ఉండకపోవచ్చు, చాలా మందికి అలా ఉండదు. ఆ తర్వాత ఎప్పుడైనా మెడికల్ టెస్ట్ కి పిలుస్తారు. మెడికల్ టెస్ట్ మోస్ట్లీ ఉస్మానియా మెడికల్ యూనివర్సిటీలోనే ఉంటుంది మాక్సిమం అది. సో ఆ మెడికల్ ఎవరైతే పోస్ట్ కు పెట్టారో వాళ్ళనే స్పెసిఫిక్ గా మెడికల్ టెస్ట్ అనేది పిలవడం జరుగుతుంది. ఇప్పుడు మన 775 పెట్టారు, అందరూ మెడికల్ టెస్ట్ కి అటెండ్ అందరికీ ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ ఎస్ఐ అవసరం లేకపోవచ్చు. సో వాళ్ళే మెడికల్ టెస్ట్ కి అటెండ్ అవ్వాల్సిన అవసరమే లేదు. సో వాళ్ళకే మెడికల్ టెస్ట్ అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్, పిహెచ్డి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకంటూ సపరేట్ గా లిస్ట్ రిలీజ్ చేస్తారు. ఎవరైతే మెడికల్ బోర్డుకి వెళ్ళాలో వాళ్ళు కూడా మెడికల్ బోర్డుకి వెళ్ళాల్సి వస్తుంది అనమాట. సో ప్రాసెస్ ఏందని మనం చూసామంటే ఫస్ట్ మీరు వెబ్ ఆప్షన్స్ ఫిల్ చేయాలి. ఫిల్ చేసినాక మీకు ఇచ్చిన రెస్పెక్టివ్ డేట్ అండ్ టైమింగ్ లో పొట్టి శ్రీరాములు और సురవరం ప్రతాప్ రెడ్డి యూనివర్సిటీకి వెళ్ళినాక అక్కడ బోర్డ్స్ ఉంటాయి అనమాట. మనల్ని అందరిని ఆ రోజు సపోజ్ 100 మెంబర్స్ తీసుకోవాలంటే 100 మెంబర్స్ ని బోర్డ్స్ గా డివైడ్ చేస్తారు. సపోజ్ 6 బోర్డ్స్ ఉంటే పర్ బోర్డ్ ఒక 13 or 12 అలా డివైడ్ చేసి
మనం ఆ పైన రెస్పెక్టివ్ బోర్డుకి వాళ్ళు డైరెక్ట్ చేస్తారు. సో మీరు ఈ బోర్డుకి వెళ్ళండి, ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుంది, సెకండ్ ఫ్లోర్ లో ఉంటుంది అని పంపిస్తారు. అక్కడ మన డాక్యుమెంట్స్ అనేది వెరిఫై చేస్తారు. ఏదైనా డాక్యుమెంట్ పెండింగ్ ఉంటే తర్వాత తీసుకొని రావాలి. అది ఎప్పుడంటే 11th జూన్ లోపల తీసుకొని రావాలి. ఎవరైతే ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎస్ఐ పెడతారో వాళ్ళు నెక్స్ట్ రోజు కానీ ఆ తర్వాత వాళ్ళు డేట్ ఇస్తారు. అప్పుడు మెడికల్ టెస్ట్ కి మనం అటెండ్ అవ్వాలి. ఇది ప్రాసెస్. ఇది దీనికి సంబంధించిన ప్రాసెస్. సో ఈ ప్రాసెస్ లో ఏమేమి సర్టిఫికేట్స్ కావాలి, ఏమేమి సర్టిఫికేట్స్ మనకి మ్యాండేటరీ తీసుకెళ్లాల్సిన అవసరం వస్తుందనేది చూద్దాము. సో ఒకటి పీడిఎఫ్ అప్లికేషన్ ఫామ్. ఇది టీజీపీఎస్సీ వాళ్ళు సపరేట్ గా రిలీజ్ చేస్తారు ఒక అప్లికేషన్ ఫామ్ అనేది. అందులో మనకు బేసిక్ డీటెయిల్స్ అనేది మనం ఫిల్ చేయాలి. సో అది ఆ అప్లికేషన్ ఫామ్ అనేది మనం మ్యాండేటరీ తీసుకెళ్ళాలి. నెక్స్ట్ హాల్ టికెట్. ఏ హాల్ టికెట్ మనం ఏదైతే ఎగ్జామ్ రాసామో, సో మనకి ప్రిలిమ్స్ మెయిన్స్ అలా డిఫరెంట్ స్టేజెస్ లేవు, ఒకటే స్టేజ్ ఉంది కాబట్టి ఆ ఒక స్టేజ్ సంబంధించిన హాల్ టికెట్ ప్రింట్అవుట్ తీసుకోండి, రెడీగా పెట్టుకోండి హాల్ టికెట్. సో చాలా మందికి ఎక్కడ ఉందో కనిపించకపోవచ్చు. సో ఎప్పుడైనా వెతికి మీ హాల్ టికెట్ తీసుకొని రెడీ పెట్టుకోండి. నెక్స్ట్ ఐడెంటిటీ ప్రూఫ్ సంబంధించి ఆధార్ కార్డు కానీ, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, సో ఎటువంటి వీళ్ళు మెన్షన్ చేసిన ఏదో ఒక ఐడి ప్రూఫ్ అనేది ఒరిజినల్ అండ్ జిరాక్స్ రెండు తీసుకొని వెళ్ళండి. ఒరిజినల్, జిరాక్స్ రెండు తీసుకొని వెళ్ళండి ఐడి. నెక్స్ట్ ప్రూఫ్ ఆఫ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. ప్రూఫ్ ఆఫ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అంటే మీ డిగ్రీ. సో ఎవరైతే డిగ్రీ చేశారో ఆ డిగ్రీ, సపోజ్ మీరు బిఎస్సి అగ్రికల్చర్ చేశారంటే బిఎస్సి అగ్రికల్చర్ సంబంధించిన ఒరిజినల్ డిగ్రీ మరియు మార్క్స్ మెమరాండా, సో ఈ రెండు అనేది ఖచ్చితంగా తీసుకెళ్ళండి. సో మీకు ఏవైతే మార్క్స్, సో కాంప్రహెన్సివ్ మార్క్ లిస్ట్ ఏదైతే ఉంటుందో ఆ కాంప్రహెన్సివ్ మార్క్ లిస్ట్ మరియు ఒరిజినల్ డిగ్రీ రెండు అనేది తీసుకెళ్ళండి. అది ప్రూఫ్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించింది. బోడీ అయితే మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ వెరిఫికేషన్ కోసం వాళ్ళు 10th క్లాస్ సర్టిఫికేట్స్ చూస్తారు. సో ఎస్ఎస్సి కానీ, సిబిఎస్సి కానీ, ఐసిఎస్సి మీ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఒరిజినల్ డిగ్రీ సర్టిఫికేట్స్ అనేది తీసుకెళ్ళండి. 100% ఒరిజినల్ డిగ్రీ సర్టిఫికేట్స్ అనేది మనం తీసుకెళ్ళాలి. నెక్స్ట్ స్కూల్ స్టడీ సర్టిఫికేట్. సో మనకి లోకల్ అని ప్రూవ్ చేసుకోవడానికి స్కూల్ స్టడీ సర్టిఫికేట్స్ అనేది చాలా అవసరం. ఇది కానీ మనం సరిగ్గా ప్రొడ్యూస్ చేయలేకపోతే మనం నాన్ లోకల్ కేటగిరీలోకి వెళ్ళిపోతాం. చాలా మనకి నాన్ లోకల్ అంటే ఓన్లీ 5% ఉంటాయి. సో మీరు 95% వాటికి ఎలిజిబుల్ అవ్వాలంటే స్కూల్ స్టడీ సర్టిఫికేట్స్ అనేది మ్యాండేటరీ. అది కూడా 1 to 7. ఇందులో కూడా రూల్ ఏంటంటే 7 years లో మాక్సిమం 4 years ఉంటే సరిపోతుంది. సో జాగ్రత్తగా వెరిఫై చేసుకొని స్టడీ సర్టిఫికేట్స్ కానీ మీ దగ్గర అవైలబుల్ లేకపోతే మీరు దయచేసి ఇప్పటికిప్పుడు స్కూల్స్, మీ రెస్పెక్ట్ స్కూల్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆ స్టడీ సర్టిఫికేట్స్ అనేది తెచ్చుకోండి. వెరీ మచ్ ఇంపార్టెంట్. వీలైనంత వరకు ఓల్డ్ స్టడీ సర్టిఫికేట్స్ మెయింటైన్ చేయండి. మీ దగ్గర పాత ఉంటే అవే తీసుకొని రండి. ఎవరికైతే లేవో వాళ్ళు మాత్రమే కొత్త స్టడీ సర్టిఫికేట్స్ అనేది తెచ్చుకోండి. ఇక్కడ ఏంటంటే మన టీజీపీఎస్సీ వాళ్ళు ఒక ఫార్మాట్ ఇస్తారు. ఆ ఫార్మాట్ మ్యాండేటరీ అంటే ఆ ఫార్మాట్ ఏం మ్యాండేటరీ కాదు. మీరు మీ దగ్గర అయితే ఓల్డ్ ఫార్మాట్ స్టడీ సర్టిఫికేట్స్ ఉంటే అవి కూడా అలౌడే. నెక్స్ట్ సర్టిఫికేట్ ఆఫ్ రెసిడెన్స్. సో చాలా మంది చదువుంటారు కానీ కొంతమంది ప్రైవేట్ ఎడ్యుకేషన్ చేస్తుంటారు. కొంతమంది మీరు చదివిన స్కూలే ఉండకపోవచ్చు, కొన్నిసార్లు స్కూల్ రికగ్నైజ్ కూడా కాకపోవచ్చు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? మరి వాళ్ళ దగ్గర స్టడీ సర్టిఫికేట్స్ ఉండవు కదా. వాళ్ళు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళేసి సర్టిఫికేట్ ఆఫ్ రెసిడెన్సీ అనేది తెచ్చుకుంటే సరిపోతుంది. సో ఏ ఇయర్స్ అయితే మీ దగ్గర స్టడీ సర్టిఫికేట్ లేదో ఆ ఇయర్స్ కి సర్టిఫికేట్ ఆఫ్ రెసిడెన్స్ అనేది తెచ్చుకోండి. నెక్స్ట్ డిక్లరేషన్ బై ద అన్ఎంప్లాయిడ్. సో దీనికి సంబంధించి టీజీపీఎస్సీ వాళ్ళు ఒక ఫార్మాట్ ఇస్తారు. ఆ ఫార్మాట్ లో మీరు అన్ఎంప్లాయిడ్ అనే డిక్లరేషన్ ఉంటుంది, దాని మీద సైన్ చేయాలి. ఇది మ్యాండేటరీ. మీరు ఖచ్చితంగా ఈ సర్టిఫికేట్ అనేది తీసుకెళ్లాల్సిందే. నెక్స్ట్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఫ్రమ్ ద ఎంప్లాయర్. ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఎన్ఓసి తీసుకోవాలి. ఆ ఎన్ఓసికి సంబంధించిన ఫార్మాట్స్ కూడా ఉంటాయి. నెక్స్ట్ సర్వీస్ సర్టిఫికేట్. ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళు సర్వీస్ సర్టిఫికేట్స్, అందులోనూ ఎవరైతే ఏజ్ రిలాక్సేషన్ క్లెయిమ్ చేస్తున్నారో వాళ్ళకి. నెక్స్ట్ స్పోర్ట్స్ రిజర్వేషన్ సర్టిఫికేట్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ సర్టిఫికేట్, బీసీ, ఎస్సీ, ఎస్టీ సర్టిఫికేట్స్, కమ్యూనిటీ, నేటివిటీ అండ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్. ఇదంతా మ్యాండేటరీ ఏం కాదు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనేది, బట్ స్టిల్ మీకుంటే తెచ్చుకొని ఉంచుకోండి. నెక్స్ట్ నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ ఫర్ ద బీసీ. ఆన్లైన్ మీ సేవ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్. ఒక్క ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ మీద కొంతమందికి డౌట్స్ ఉంటే ఏ ఫైనాన్షియల్ ఇయర్ మనం తెచ్చుకోవాలనేసి. సో మన నోటిఫికేషన్ చూసామంటే 2022లో వచ్చింది. ఆ 2022లో వచ్చింది కాబట్టి ఆ ముందు ఫైనాన్షియల్ ఇయర్ ఏదైతే ఉందో 2021, 22. సో ఏ ఫైనాన్షియల్ ఇయర్ కావాలంటే 2021, 22 సంబంధించి ఫైనాన్షియల్ ఇయర్ కి సంబంధించిన ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ మ్యాండేటరీ. ఈ ఇయర్ అనేది చూస్తారు, అంటే ఆ ఫైనాన్షియల్ ఇయర్ కి సంబంధించింది 2022, 23కి వ్యాలిడ్ అవుతుంది. సో మన నోటిఫికేషన్ వచ్చిన ఫైనాన్షియల్ ఇయర్ 2022, 23. మనకు కావాల్సింది ముందు ఫైనాన్షియల్ ఇయర్ ఏది, అది 2021, 22. ఈ ఫైనాన్షియల్ ఇయర్ కి సంబంధించిన ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది మ్యాండేటరీగా తెచ్చుకోండి. నెక్స్ట్ పిహెచ్డి క్యాండిడేట్స్ వాళ్ళ సర్టిఫికేట్స్. సో ఇవన్నీ డిఫరెంట్ సర్టిఫికేట్స్. ఈ సర్టిఫికేట్స్ అనేది ప్రతి క్యాండిడేట్ తెచ్చుకోవాలి.
తెచ్చుకోవాలి. సో ఇవి కాకుండా మన గ్రూప్ 1 సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయినప్పుడు ఒక చెక్ లిస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, ఇది ఫైనల్. వాళ్ళందరూ ఈ రెస్పెక్టివ్ సర్టిఫికేట్స్ కావాలని మెన్షన్ చేశారు. బట్ మాక్సిమం మన గ్రూప్ 2 కూడా ఇవే డాక్యుమెంట్స్ ఉంటాయి. సో అది ఏంటి డాక్యుమెంట్స్ తెలుసుకోవాలంటే, ఒకవేళ మన గ్రూప్ 2 స్పెసిఫిక్ గా ఏమైనా స్పెషాలిటీ ఏమైనా ఉంటాయో తెలుసుకోవాలంటే, అది ఏ రోజైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టార్ట్ అవుతుంది ఆ రోజు బయట అంటించడం జరుగుతుంది. ఇది గ్రూప్ 1 కి అంటించింది అనమాట. గ్రూప్ 1 కి అంటించింది. మాక్సిమం ఇవే సర్టిఫికేట్స్ గ్రూప్ 2 కూడా అవసరం అవుతాయి. సో ఇవైతే చెక్ లిస్ట్ చూసుకోండి, సర్టిఫికేట్స్ మీ దగ్గర ఉన్నాయా లేవా అనేసి. లేకపోతే ఇమీడియట్ గా తెచ్చుకోండి. ఎందుకంటే ఎంతో కష్టపడి జాబ్ మనం ఎగ్జామ్ రాసాము, క్లియర్ చేసాము. ఒక సర్టిఫికేట్ లేక మనం పోస్ట్ కోల్పోయామంటే అంతకంటే బాధాకరమైన విషయం ఏమీ ఉండదు. సో అందులో ఏమేమి కావాలి, చెక్ లిస్ట్, బేసిక్ ఇన్ఫర్మేషన్ డేటా. దీనికి సంబంధించి టీజీపీఎస్సీ వాళ్ళు మనకి ఇస్తారు చెక్ లిస్ట్ డేటా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ 1 కి ఇచ్చారు బేసిక్ ఇన్ఫర్మేషన్ చెక్ లిస్ట్, ఇలానే ఉంటుంది. సేమ్ ఇటువంటిదే మన గ్రూప్ 2 కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇది వాళ్ళు మనకి ప్రొడ్యూస్ చేస్తారు, మన వెబ్సైట్ లో అప్లోడ్ చేస్తారు, కాబట్టి అప్పుడు మనం తీసుకోవచ్చు, నో ఇష్యూ ఇది. సో అది బేసిక్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ సబ్మిటెడ్ అప్లికేషన్ పీడిఎఫ్ 2 కాపీస్ చూసుకోండి, 2 కాపీస్. ఈ అప్లికేషన్ ఫామ్ కూడా మనకి వెబ్సైట్ లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ హాల్ టికెట్, ఇందాక చెప్పాను కదా మనకు ఒకటే స్టేజ్ ఆఫ్ ఎగ్జామ్, ఆ ఎగ్జామ్ సంబంధించిన హాల్ టికెట్ మనం తీసుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, ప్రొవిజనల్ డిగ్రీ అండ్ కాన్వకేషన్ సర్టిఫికేట్ విత్ ఆల్ మార్క్స్ మెమోస్. నేను చెప్పాను ఇందాక మీకు చెప్పినట్టు, ఏదైతే ఉందో మీకు ఓడి సర్టిఫికేట్ కానీ, ఎవరైతే కాలేజ్ ఇంకా ఓడి రాలేదో వాళ్ళకి ప్రొవిజనల్ సర్టిఫికేట్ మరియు కాంప్రహెన్సివ్ మార్క్ లిస్ట్ ఉంటుంది. ఇది కూడా మనం తెచ్చి పెట్టుకోవాలి. స్పెసిఫిక్ గా వాళ్ళు మెన్షన్ చేశారు గ్రూప్ 1 కి. సో మాక్సిమం ఇదే గ్రూప్ 2 కూడా అప్లికేబుల్ అవుతుంది. సో గెట్ రెడీ. సో నెక్స్ట్ స్కూల్ స్టడీ సర్టిఫికేట్స్ ఆర్ సర్టిఫికేట్ ఆఫ్ రెసిడెన్స్, ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ ఆర్ క్యాస్ట్ సర్టిఫికేట్, నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేషన్ ఫర్ ద బీసీ కమ్యూనిటీ, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్. మళ్ళీ ఫైనాన్షియల్ ఇయర్ గుర్తుపెట్టుకోండి 2021-22, ఎందుకంటే మనకి నోటిఫికేషన్ సమ్వేర్ డిసెంబర్ 2022లో వచ్చింది కాబట్టి దానికి ముందు ఫైనాన్షియల్ ఇయర్ కావాలి. చాలా మంది ఫైనాన్షియల్ ఇయర్ రాంగ్ ఉండడం వల్ల ఈడబ్ల్యూఎస్ లో రిజెక్ట్ చేయడం జరిగింది. అందుకనే స్పెషల్ గా మెన్షన్ చేస్తాను. ఇప్పటికైనా మీరు జాగ్రత్త పడి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి కరెక్ట్ సర్టిఫికేట్ అనేది తెచ్చుకోండి. నెక్స్ట్ పిహెచ్ సర్టిఫికేట్, ఎన్ఓసి ఫ్రమ్ ద ఎంప్లాయర్ ఫర్ ద ఇన్ సర్వీస్ క్యాండిడేట్స్. సో ఎన్ఓసి సర్టిఫికేట్ ఎంప్లాయీస్ కి, సర్వీస్ సర్టిఫికేట్, లేటెస్ట్ 3 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అక్కడ మనం అంటించాల్సి వస్తుంది. సో కాబట్టి 3 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, వీలైన వరకు ఆప్షనల్ గా 2-3 ఎక్స్ట్రా కూడా తీసుకెళ్ళండి సేఫ్ జోన్ కోసం. ఎనీ అదర్ రిలవెంట్ డాక్యుమెంట్ ఇన్ పర్సువెంట్ ఆఫ్ నోటిఫికేషన్. వెబ్ ఆప్షన్స్ స్టార్టింగ్ లో మీరు ఎంట్రీలోనే ఫస్ట్ చెక్ చేసేదే వెబ్ ఆప్షన్స్. మీరు వెబ్ ఆప్షన్స్ అన్ని పెట్టారా లేదా అనేది ఖచ్చితంగా చెక్ చేస్తారు. 2 కాపీస్ ఆఫ్ అటెస్టేషన్ ఫార్మ్స్ డ్యూయల్లీ సైన్ బై ద గెజిటెడ్ ఆఫీసర్. సో ఇందులోనే అప్లికేషన్ ఫామ్ లోనే మనకి అటెస్టేషన్ ఫామ్ అనేది ఇస్తారనమాట. అటెస్టేషన్ ఫామ్ లో లాస్ట్ లో గెస్టెడ్ ఆఫీసర్ సిగ్నేచర్ కావాలి. అది ఎన్ని కాపీస్ అంటే 2 కాపీస్. సో చాలా మంది ఒక కాపీ తీసుకొని వచ్చారు గ్రూప్ 1 సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు. సో గుర్తుపెట్టుకోండి 2 కాపీస్ కావాలి. గెస్టెడ్ ఆఫీసర్ సైన్ పెట్టారు, వాళ్ళ స్టాంపు అన్ని ఉంటుంది. నెక్స్ట్ డిక్లరేషన్ బై ద అన్ఎంప్లాయ్, ఇది కూడా వెరీ మచ్ ఇంపార్టెంట్. డిక్లరేషన్ బై ద అన్ఎంప్లాయ్ జస్ట్ వాళ్ళు ఒక ఫామ్ ఇస్తారు. ఇది మీకు టీఎస్పీఎస్ వెబ్సైట్ లో అప్లోడ్ చేసి ఉంటుంది, దాని మీద సైన్ చేయండి, మీకు సరిపోతుంది అనమాట. సో ఇది ప్రాసెస్. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ చాలా స్మూత్ గా ఉంటుంది. అక్కడ మనకైతే స్టాఫ్ ఉన్నారు, వాళ్ళు చాలా కార్డియల్ గా మీకు ఏ డౌట్ ఉన్నా వాళ్ళు క్లియర్ చేస్తూనే ఉంటారు. కానీ మీరు సర్టిఫికేట్స్ మాత్రము కరెక్ట్ గా తీసుకెళ్ళండి. మీరు సర్టిఫికేట్స్ రాంగ్ తీసుకెళ్ళి అక్కడ మీకు స్మూత్ గా వర్క్ అవ్వాలంటే చాలా కష్టమైపోతుంది, అన్నెసరీగా ఇబ్బంది పడతారు. సో ఏదైతే చెక్ లిస్ట్ ఉందో ఆ చెక్ లిస్ట్ ని 10 సార్లు వెరిఫై చేసుకోండి. మీ ఫ్రెండ్స్ తో మాట్లాడుకోండి, నా సర్టిఫికేట్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయా లేదా, అప్లికేషన్ ఫామ్స్ అన్ని కరెక్ట్ గా ఫిల్ చేశానా లేదా. లేకపోతే మళ్ళీ ఇబ్బంది పడతారు, మళ్ళీ హైదరాబాద్కి రావాల్సి వస్తుంది. సో ఇది సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో అందరికీ ఆల్ ది బెస్ట్. కరెక్ట్ గా తీసుకెళ్ళండి సర్టిఫికేట్స్, జాగ్రత్త.